బాలు మీనా మధ్య ఏర్పడిన మనస్పర్ధలు, చిచ్చు పెట్టిన ప్రభావతి. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీనా చాలా సంతోషంతో ఇక తన డెకరేషన్ బాగుందని అందరూ మెచ్చుకోవడంతో ఇంటికి వచ్చి సత్యంకి స్వీట్స్ ఇస్తుంది. ఇక అప్పుడు ప్రభావతి చాలా మీనా మీద కోప్పడుతుంది. ఇక అప్పుడు సత్యం ఉండి, ఎందుకు తన మీద అలా కోప్పడుతున్నావు? సంతోషకరమైన వార్త చెప్పినప్పుడు స్వీట్లే కదా ఇస్తారు, నువ్వెందుకు తనని చాలాసార్లు గమనిస్తున్నాను, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి తిడతాడు. ఇక ఇంతలో బాలు అక్కడికి వస్తాడు. ఏంటి నాన్న, ఏం జరిగింది? అమ్మావతి ఏంటో మళ్ళీ ఇంట్లో గొడవ సిద్ధం చేసింది కదా అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు ప్రభావతి ఉండి, మీ ఆవిడ ప్రతిసారి మీ నాన్నగారికి షుగర్ ఉందని తెలిసి కూడా స్వీట్స్ తెచ్చిస్తుంది అని చెప్పేసి తిడుతుంది. ఇక అప్పుడు బాలు ఉండి, ఓహో అవునా, మరి నీ కొడుక్కి మంచి ఇన్కమ్ వచ్చిందని చెప్పేసి 10 లక్షల లాభం వచ్చిందని చెప్పేసి స్వీట్స్ తెచ్చిచ్చినప్పుడు ఏం మాట మాట్లాడలేదే, అప్పుడు నీ నోరు పడిపోయిందా అని చెప్పేసి బాలు అంటాడు. ఇక అప్పుడు ప్రభావతి సైలెంట్ అయిపోతుంది. ఇక ఇంతలో మీనా బాలుకి స్వీట్స్ ఇస్తుంది. అప్పుడు బాలు, కంగ్రాట్స్ మీనా, నువ్వు చాలా ఎత్తుకెదిగిపోతావని నాకు తెలుసు మీనా, నువ్వు చాలా ఎత్తుకెదిగిపోవాలి అని చెప్పేసి సంతోషంగా స్వీట్ తీసుకొని తింటాడు. ఇక అప్పుడు శృతి వాళ్ళు కూడా స్వీట్స్ తీసుకొని తింటారు. ఇక చీకటి అవ్వగానే ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఉదయం అవ్వగానే ఇక మీనా డెకరేషన్ని చూసిన ఒక అతను వాళ్ళ కూతురు శ్రీమంతానికి కూడా మీనాకే ఆ డెకరేషన్ ఆర్డర్ ఇవ్వడానికి వస్తాడు. ఇక అప్పుడు బాలు ఉండి, ఎవరండి, ఏంటి మా ఇంటికి వచ్చారు, ఏం కావాలి అని చెప్పేసి అతన్ని అడుగుతాడు. అప్పుడు అతనుండి, మీనా మేడం లేదా అని చెప్పేసి అడుగుతాడు. ఇక అప్పుడు బాలు షాక్ అయిపోతాడు, ఎందుకంటే మీనాని మేడం అని పిలుస్తుంటాడు కదా. అయితే అప్పుడు బాలు ఉండి, లేదండి, తను పూలు తీసుకురావడానికి వెళ్ళింది, ఏంటో నాతో చెప్పండి అని చెప్పడంతో ఇక అప్పుడు అతనుండి, నేను మా కూతురి శ్రీమంతం చేస్తున్నాను, దానికోసం మా ఇంట్లో ఫంక్షన్ చేయాలని చూస్తున్నాను, మా ఇంట్లో ఫంక్షన్ కోసం మొత్తం డెకరేషన్ అంతా మీనా గారికే ఇద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అని చెప్పడంతో ఇక అప్పుడు బాలు ఉండి, సరే తనకు నేను చెప్తానులేండి అని అనడంతో అప్పుడు అతనుండి, లేదు, నేను మేడం గారి దగ్గరే మాట్లాడాలి, మీరు చెప్తే తను చెప్పినట్టు అయిపోతుందా ఏంటి అని చెప్పేసి బాలుని తీసి పారేసినట్టు అంటాడు. ఇక అప్పుడు బాలు ఉండి, అది కాదండి, నేను మీనా భర్తని, నీకు ఎలాంటి డెకరేషన్ కావాలో చెప్తే నేను మీనా గారికి చెప్తాను అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు అతనుండి, అసలు మీకేం తెలుసని మాట్లాడుతున్నారు సార్, డెకరేషన్ గురించి మీకేమైనా తెలుసా అని చెప్పేసి ఇక బాలుని ఇంకా తీసి పారేసినట్టు మాట్లాడుతుంటాడు. ఇదంతా విన్న ప్రభావతి పక్కపక్క నవ్వుతూ, నిన్ను పూల తొడిమె తీసేసినట్టు తీసి పాడేసింది, బాగైంది, నిన్ను పూల తొడిమెను తీసి పారేసినట్టు పారేసింది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడేం చూసావు, ఇంకా ముందు చూడాలి, దాని చెప్పులు మోస్తూ బ్రతకాలిరా నువ్వే కదా దాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చావు, ఇప్పుడు అది వచ్చిన తర్వాత కూడా చూడు ఏ రేంజ్లో టెక్కులు పడుతుందో, అప్పుడైనా నీకు బుద్ధి వస్తుందేమో అని చెప్పేసి పక్కపక్క నవ్వుతూ, ఇక ఏం జరుగుతుందో నేను కూడా బాగా చూడాలి, చూసి సంతోషించాలి, నీ దర్పం అణుగుతుందిరా అని చెప్పేసి అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర కాఫీ చేసుకొని వచ్చి కూర్చొని తాగుతూ తమాషా చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో మీనా మార్కెట్ నుంచి వస్తుంది. అప్పుడు అతను మీనాతో, మేడం, మా కూతురుది శ్రీమంతం చేస్తున్నాము, మీరే డెకరేషన్ చేయాలి అని అడుగుతాడు. అప్పుడు మీనా, అలాగా, సరే కూర్చోండి, మీకు డిజైన్స్ చూపిస్తాను ఆగండి అని చెప్పేసి లోపలికి వెళ్ళి కొన్ని కార్డ్స్ తీసుకుని వస్తుంది. పూల డెకరేషన్ డిజైన్స్ ఉన్న కార్డ్స్ని తీసుకువచ్చి అతనికి చూపిస్తుంది. తన మొబైల్లో ఉన్న కొన్ని ఫొటోస్ని కూడా చూపిస్తుంది. అప్పుడు అతను ఒక డిజైన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. అప్పుడు మీనా, సరే ఇక్కడే ఉండండి, ఈ డిజైన్స్ని లోపల
పెట్టేసి వస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. ఇక ప్రభావతి బాలు మీనాకి ఎప్పుడు చిచ్చు పెట్టడానికి సమయం దొరుకుతుందా, సందు దొరుకుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ కుర్చీలో అలాగే చూస్తూ కూర్చుంటుంది. బాలుకేమో తల తీసేసినట్టు అవుతూ ఉంటుంది. ఇక ఇంతలో ఆర్డర్ ఇవ్వడానికి వచ్చిన అతను తన జేబులో నుంచి కొంత డబ్బుని తీస్తాడు. ఇక అప్పుడు బాలు తన గురించి నిరూపించుకోవాలి ప్రభావతి ముందని చెప్పేసి ఇక అతనితో అడ్వాన్సే కదా నాకు ఇవ్వండి, నేను మీనాకి ఇస్తాను అని చెప్పేసి అనడంతో అప్పుడు అతను అదేంటి సార్, ఏదైనా డిస్కౌంట్ అడగాలన్నా నేను మేడాన్నే కదా అడగాల్సింది, మీకెలా ఇస్తాను అని చెప్పేసి అతను మళ్ళీ బాలుని అవమానపరుస్తాడు. ఇక బాలుని చూసి ప్రభావతి ఒకటే నవ్వుతూ మురిసిపోతూ వెక్కిరిస్తున్నట్టు ఇక బాలు వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో మీనా లోపల నుంచి బయటకి వస్తుంది. అప్పుడు అతను మేడం నాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని చెప్పేసి అడగడంతో అప్పుడు మీనా అలాగే అని చెప్పేసి ఇక ప్రస్తుతానికి ఈ అడ్వాన్స్ తీసుకోండి మేడం అని చెప్పేసి అతను మీనాకి అడ్వాన్స్ ఇస్తాడు. ఇక మీనా ఆ అడ్వాన్స్ తీసుకుంటుంది. బాలు మొహం చాలా అంటే చాలా వాడిపోయి మొహం మార్చుకుని ఉంటాడు. ఇంతలో మీనా ఉండి ఏంటండి అలా ఉన్నారు, ఏమైంది అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు బాలు ఉండి ఇప్పుడు వచ్చిన అతను నన్ను చాలా అవమానించాడు, నేను అడ్వాన్స్ నాకు ఇవ్వు నీకు ఇస్తానని చెప్తే అతను నాకు ఇవ్వలేదు అని చెప్పేసి అనడంతో అప్పుడు మీనా ఉండి మీరెవరో అతనికి తెలియదు కదండి, ఇక నెక్స్ట్ టైం అతను పరిచయం అవుతే మీకు కూడా రెస్పెక్ట్ ఇస్తాడులేండి అని చెప్పేసి అంటుంది. ఇక ఇంతలో మీనా బాలుతో సరదాగానే మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటల్లోనే చూస్తుంటే నేను మీకన్నా ఎక్కువగానే సంపాదించేటట్టున్నానండి అని అనటంతో బాలు కొంచెం నర్వస్ అవుతాడు. ఇక మీనా చాలా సరదాగానే మాట్లాడుతూ ఉంటుంది, కానీ బాలుకి అది నచ్చదు. ఇంతలో మీనా ఉండి నువ్వు ఇప్పటి నుంచి నన్ను మీనా మేడం అని పిలవాలి అని చెప్పేసి నోరు జారుతుంది. బాలు గుండె పగిలిపోతుంది. బాలు ఆ మాటని చాలా సీరియస్గా తీసుకుంటాడు. మీనా నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. బాలు మాత్రం చాలా బాధపడిపోతాడు. ఇక ఇదే అదునుగా తీసుకున్న ప్రభావతి బాలు దగ్గరికి పక్కపక్క నవ్వుకుంటూ వచ్చి బాలుని వెక్కిరిస్తూ చూసావారా దాని పొగరు తలకెక్కిపోయింది, అయినా నీకు ఇలాగే జరగాలే, ఓ నువ్వు ఇప్పటి నుంచి కార్ డ్రైవర్ బాలువే కదా, తన రేంజ్ పెరిగిపోతుందని ఫీల్ అయిపోతుంది, అందుకే నిన్ను మేడం అదే మీనా మేడం అని పిలవమని చెప్తుంది. ఇక నీ బ్రతుకు ఎక్కడికి వెళ్ళిందో ఒక్కసారి ఆలోచించుకో. అదే మనోజ్ వాళ్ళ భార్య రోహిణి ఎప్పుడైనా మనోజ్ని తక్కువ చేసి మాట్లాడిందా, ఇలా నన్ను మేడం అని పిలువు అదిదని మాట్లాడిందా? అంతెందుకు, అంత గొప్పింటి నుంచి వచ్చిన శృతి ఏ రోజైనా రవిని మేడం అని పిలవమని చెప్పిందా? ఇది పూటకి గతి లేనిదిరా. మధ్య సిరి వచ్చింది కదా, సిరి మధ్యలో వస్తే తల పొగురే ఎక్కుతుంది, అందుకే నిన్నిలా మేడం అని పిలవమని చెప్తుంది అని చెప్పేసి రెచ్చగొడుతూ ఉంటుంది. నిజంగానే బాలు కూడా ఇక ప్రభావతి మాటలకి ఇక కొంచెంగా బాలు ప్రభావతి చెప్తుంది నిజమే అన్నట్టుగా ఇక ఆలోచిస్తూ ఉంటాడు. ఇక చివరిగా ప్రభావతి బాలుతో రేయ్ అది ఇంకొంచెం ఎదిగిందనుకో దాని చెప్పులు నీ నెత్తిన పెట్టి మోయిస్తుందిరా, ఇకనైనా దాని రెక్కలు కట్ చేసి ఇక ఈ పూల జాబులు, ఈ పూల అమ్మడాలు, ఈ డెకరేషన్లు అన్నీ బంద్ చేయించి ఇంట్లో కూర్చోబెట్టు, నీకదే మంచిది, ఇక నీ ఇష్టం. నువ్వు చెప్పులు మోస్తూ ఉంటే చూడ్డం కొంచెం కష్టమే అనిపిస్తుంది, కానీ అదే చేస్తానంటే ఇక నీ ఇష్టం అని చెప్పేసి ఇక నాకు కూడా రోజు సరదాగా ఉంటుందిలే నవ్వుకోవడానికి అని చెప్పేసి ఇక పక్కపక్క నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. బాలు చాలా అంటే చాలా బాధపడిపోతాడు. బాలు మీనా అన్న మాటలని సీరియస్గా తీసుకుంటాడు. ఇక అందులో ప్రభావతి కొంచెం మాధ్యం పోయడంతో అది ఇంకా ఎక్కువైపోతుంది. బాలు ఇక మీనా ఉన్న రూమ్లోకి వెళ్తాడు. అప్పుడు మీనా ఏమండి అని చెప్పేసి బాలుని పట్టుకోవడానికి వస్తే బాలు చిరాగ్గా మీనాని పక్కకి తోస్తాడు. అప్పుడు మీనా ఉండి ఏంటి ముల్లకంప అంత కోపంగా ఉన్నావు, ఏమైంది అని చెప్పేసి ప్రేమగా మాట్లాడుతుంది.
మాట్లాడుతుంది. అప్పుడు బాలు ఏం జరగలేదు అని చెప్పేసి ఇక చొక్కా మార్చుకొని వెళ్ళబోతూ ఉంటే అప్పుడు మీనా బాలు చేయి పట్టుకొని ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు అని అంటుంది. అప్పుడు బాలు చిరాగ్గా మీనాని పక్కకి తోస్తాడు. మీనా చాలా అంటే చాలా బాధపడిపోతూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంది. బాలు నన్ను ఇంకొకసారి ముట్టుకుంటే మర్యాదగా ఉండదు అని చెప్పేసి ఇక బయటికి వెళ్ళిపోతాడు. మీనా ఏడుస్తూ కూర్చుంటుంది. ఇక ప్రభావతికి చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. మీనా నేను ఇప్పుడు ఏమన్నానని ఆయన నా మీద ఇంత కోప్పడుతున్నాడు, ఎందుకు, ఏం జరిగింది, నేనేం తప్పు చేశాను అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటుంది. ఇక బాలు బయటకి వెళ్ళి మందు బాటిల్ తెచ్చుకొని తాగుతూ ఉంటాడు. మీనా మా అమ్మ ముందు నన్ను ఇంత చిన్న చూపుగా మాట్లాడిందేంటి, అసలు మీనానేనా ఇలా మాట్లాడింది, ఎందుకు మీనా ఇలా మారిపోయింది అని చెప్పేసి బాలు బాధపడిపోతూ ఉంటాడు. ఇక ఇంతలో బాలు ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. రేయ్ ఏంట్రా చెల్లెమ్మ నువ్వు తాగుతున్నావని తెలిస్తే బాధపడిపోతుందిరా, ఎందుకు ఇలా చేస్తున్నావు, మళ్ళీ తాగడం మొదలు పెట్టావేంట్రా, ఏం జరిగింది, ఏమైనా జరిగిందా అని చెప్పేసి అడుగుతాడు. ఇక అప్పుడు బాలు సైలెంట్గా ఎత్తిన బాటిల్ దించకుండా తాగుతూనే ఉంటాడు. అప్పుడు బాలు ఫ్రెండ్ ఉండి రేయ్ ఆపరా ఆపు అని చెప్పేసి బాలు చేతిలో ఉన్న మందు బాటిల్ లాక్కుంటాడు. రేయ్ ఇప్పుడే మీ ఇద్దరు మంచిగా ఉంటున్నారా, ఇప్పుడిప్పుడే మీరు సంతోషంగా బ్రతుకుతున్నారు, మళ్ళీ ఇలా తాగి చెల్లెల్ని బాధ పెట్టకురా, అసలు ఏం జరిగిందో నాకు చెప్పు అని చెప్పేసి అడగడంతో ఇక జరిగింది మొత్తం బాలు తన ఫ్రెండ్తో చెప్తాడు. అప్పుడు ఇక బాలు ఫ్రెండ్ ఉండి రేయ్ మా చెల్లెమ్మ అలాంటిదేం కాదురా, నిన్ను ఎన్నిసార్లు నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్నెలా వెనకేసుకొచ్చింది, నిన్నెన్నిసార్లు కాపాడింది, ఏ రోజైనా నిన్ను అలా మాట్లాడిందా, ఏదో నీతో సరదాగా అలా మాట్లాడుంటుంది, తను అలాంటిది కాదురా, ఒకసారి నువ్వు తన దగ్గర వెళ్ళి మాట్లాడితే నీకే పూర్తిగా అర్థమైపోతుంది అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు ఉండి లేదురా, మొదటిసారి మీనా ఇలా మాట్లాడడం నాకు నచ్చట్లేదురా, మీనా కొంచెం డబ్బులు సంపాదించంగానే మారిపోయిందంటావారా మా అమ్మ చెప్పినట్టుగా అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు అతనుండి అదేం లేదురా, మీనా అలా మారిపోదురా, నువ్వైతే త్వరగా ఇంటికి వెళ్ళు, నువ్వు తాగడం వద్దురా, అస్సలొద్దు, మీ మధ్య మళ్ళీ గొడవలు మొదలవుతాయిరా, వద్దు అని చెప్పేసి ఇక బాలుని ఇంటికి పంపిస్తాడు. ఇక ఇంకొక వైపు మీనా బాలు తనని విసుగున్నది గుర్తు చేసుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది. ఆయన నాకెంతో సపోర్ట్గా ఉన్నాడు, ఈరోజు నేను ఇలా సంపాదిస్తున్నానంటే ఆయనే కారణం, కానీ నా సంతోషాన్ని పంచుకుందామంటే ఆయన నన్ను దూరం నెట్టేస్తున్నాడేంటి, అంటే నేను ఈ పని చేయడం ఆయనకు నచ్చట్లేదా అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటుంది. ఇక బాలు ఇంతలో తాగేసి ఇంటికి వస్తాడు. అప్పుడు మీనా బాలుని గమనిస్తుంది. బాలు రావటం చూసి ఏంటి తాగొచ్చారా అని చెప్పేసి అడుగుతుంది. బాలు కోపంగానే అవును తాగొచ్చాను అని చెప్పేసి ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు, మీరు మేడం అయిపోయారు కదా, నేను మిమ్మల్ని మేడం అని పిలవాలి కదా అని అంటాడు. ఇక అప్పుడు మీనా ఉండి ఏడుస్తూ నేనేదో సరదాగా అంటే నువ్వు దాన్ని సీరియస్గా తీసుకున్నావా అండి అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటుంది. మరి బాలు మీనాని అర్థం చేసుకోనున్నాడా, లేదా బాలు మీనా మధ్య గొడవ ఇలాగే సాగనుందా అనేది టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.